మీరందరినీ నవ్విస్తూ ఇంత హ్యాపీగా ఉంచుతూ మీ వెనకాల ఇంత సాడ్ స్టోరీ ఉందంటే అసలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని 4 ఒకటే ఇయర్లో ముగ్గురు చనిపోయారు నా లైఫ్. నేను చిన్నదాన్ని అసలు వాళ్ళందరినీ చూసి 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 ఇప్పుడు చిన్న ఏజే నాకు, ఇప్పుడు చిన్న ఏజ్ లా ఉన్నా కూడా నాకు ఇప్పుడు 29, ఆయన చనిపోయినప్పటినీ 25. మళ్ళీ మ్యారేజ్ అవుతా అన్న కూడా భయం, మ్యారేజ్ వద్దు మళ్ళీ ఇలాగే ఉంటుందేమో లైఫ్లో మ్యారేజ్ చేసుకుంటే అని, ఇలాగే ఉంటా అని చెప్పేసి ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే ఉంటున్నారు? అమ్మ మీరు ఉంటున్నారు. మరి మీకు ఇన్కమ్ వైజ్గా ఎట్లాగా? నానే చనిపోయింది కదా, అక్కడ నుంచి వచ్చిన డాడీ సింగర్ అండ్ ఎంప్లాయీ, అవి వచ్చినాక సింగర్ ఎంప్లాయీ అక్క వాళ్ళ హస్బెండ్కి ఇచ్చినాం జాబ్, బాగా ఇచ్చిండు 10 lakhs ఇవ్వడం, దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం, ఇక చిన్న చిన్న బిజినెస్ నార్మల్గా వర్క్ చేయడం, బిజినెస్ చేయడం, ఇక ఫ్లాట్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్నవి ఉంటాయి, ఏమైనా పెద్ద పెద్దగా ఏం చేయను. సో ఇన్కమ్ అమ్మ అయితే చూసుకుంటుంది, అమ్మనే చూసుకుంటుంది ఇంట్లో. సో నా బయట ఖర్చులు అని చెప్పేసి నేను ఇవన్నీ చేసుకుంటాను. సో ఇన్ని కష్టాలు ఇన్ని దాటుకొని నార్మల్గా ఈరోజు చిన్న చిన్న కష్టాలు వస్తేనే చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి అని ఫ్యామిలీ గురించి దేని గురించి ఆలోచించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నారు? ఎవరైనా మోటివేషనా లేకపోతే ఎవరైనా తోడున్నారా మీకు ఈ టైంలో? తోడున్నారా అంటే చనిపోదామని నేను కూడా అనుకున్నామ్మా, కానీ చనిపోయే ముందు నా భర్త చచ్చిపోక ముందు నా లైఫ్లోకి నాకు ఒక కొడుకు అంటూ ఒక అబ్బాయి వచ్చిండు. నాకు దగ్గర ఎప్పుడు చెప్తున్నా, నా దగ్గర 2-3 వేల మంది తమ్ముళ్ళు ఉన్నారు. నేను ఫోన్ చేస్తే నా కోసం ఉరికొచ్చే తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆ ఒక బార్డర్ వరకే ఉంటారు. ఆ బార్డర్ దాటి కొంతమంది మాత్రమే నా లైఫ్లోకి వస్తారు. అది దాటి నా భర్త ఉన్నప్పుడు నా కొడుకు అనే ఒక రూపంలో సాయి కొడుకు అనే రూపంలో నా లైఫ్లోకి వచ్చిండు. వాడి ఏజ్ ఇప్పుడు 23, నా ఏజ్ ఇప్పుడు 29. వాడు నా కొడుకని అమ్మ అన్న పిలుపుతో నా లైఫ్లోకి వచ్చిండు. సో నాకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా అమ్మ నేనున్నా, ఏం కాదు నేను చూసుకుంటా అని చెప్పేసి చూడడం చేయడం. బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోయే సిచ్యువేషన్లోకి వచ్చినా కూడా నాకు హార్ట్ బీట్ ఆగిపోతుంది ఆలోచిస్తే. ఇప్పటికీ కూడా ఎక్కువ ఆలోచిస్తే హార్ట్ బీట్ ఆగిపోయి బ్రీతింగ్ అందదు. నా కొడుకు నాకు బ్రీతింగ్ ఇచ్చి మరీ నన్ను కాపాడిన రోజులు చాలా ఉన్నాయి టెన్షన్లో. మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ఈ రోజుల్లో ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఫ్రెండ్సే తోడుంటున్నారంటారు. ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ లేకుండా అయితే ఉండదు. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఇంపార్టెంట్, కానీ ఫ్యామిలీతో పాటు నేను నిజం చెప్తున్నా, ఎవరైనా ఫ్రెండ్స్ మరి ఎందుకు ఇంత సోది పెడుతున్నారు, ఎందుకు ఇంట్లో ఇల్లు లేదా ఏం లేదా ఎందుకు అనే ఒకప్పట్లో, ఇప్పుడు ఫ్రెండ్సే ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న క్షణం రేపు ఎవరు చచ్చిపోతారో తెలియట్లేదు. ఉన్న క్షణం ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్ చేసి తెల్లారనే రోజు చనిపోయినా బాధలేదు. మీకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? కాలేజ్ ఫ్రెండ్స్ అంటే ఉన్నారు, ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, కానీ నేను ఎవరినైతే బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ఎప్పుడు నేను తీసుకోవాలి. నా లైఫ్లో జరిగిన ఇంకో చాలా స్టోరీస్ వల్ల నేను ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. నా బెస్ట్ అనేది ఎవరు అనుకోను, అంతే. ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, తమ్ముళ్ళు అయితే ఉన్నారు. నాకు తమ్ముళ్ళు ఉన్నాక ఫ్రెండ్స్ ఎందుకు, వాళ్ళే ఫ్రెండ్స్, వాళ్ళే అన్ని ఎటు తిరిగినా నన్ను వేసుకొని తిరుగుతూనే ఉంటారు. మీకు రీల్స్ వైరల్ అయ్యాక ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా? వచ్చినాయి, చాలా వచ్చినాయి. అంటే ఎట్లాగా మూవీసా, సీరియల్సా, షార్ట్ సీరియల్స్ ఏం కాదు, షార్ట్ ఫిలిమ్స్ వచ్చినాయి. మన సాంగ్స్ కూడా కొన్ని వచ్చినాయి. అవి ఇంక ఇప్పుడేమి రిలీజ్ అంటే కన్ఫర్మ్ ఏం చెప్పలేను, కానీ వచ్చినాయి, చాలా వచ్చినాయి. సో చాలా మంది పేరు రాగానే ఈ రోజు ఒక 10,000 మంది ఫాలోవర్స్ వస్తేనే యాటిట్యూడ్ చూపించి ఇదైపోతారు కదా. మీకు ఇప్పుడు చాలా నేమ్ వచ్చింది, ఫేమ్ వచ్చింది, ఫాలోవర్స్ ఉన్నారు. మీకు ఎప్పుడైనా అలా చేంజ్ అయ్యాని అనిపించిందా మీకు? నేనైతే ఎప్పుడు అనుకోలేమ్మా. నేను ఎప్పుడు అట్లనే ఉన్నా, ఫస్ట్ ఎట్లున్నానో ఇప్పుడు అట్లనే ఉన్నా, నేను ఇట్లనే ఉంటా. ఇప్పుడు ఎవరు మా ఇంటి ముందుకు వచ్చి అక్క అన్నా కూడా వాళ్ళ కోసం నేను నిలబడతా అంతే. మీరు సెన్సిటివ్ పర్సనా? గొడవలకి వెళ్తారా బాగా? గొడవకి వెళ్ళను, ఎవరైనా గొడవ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడ ఉన్న సరే వెళ్ళి పోయి చూస్తా. ఇప్పుడు గొడవ పెట్టుకుంటా. బిందులు పట్టుకున్న దగ్గర ఆంటీలు గొడవలు పడతారు కదా, పడ్డారా? పెట్టినా కూడా. పెట్టారా? బిందుతో కొట్టారేంటి? సొట్ట పెట్టుకుంటారా బిందుతో మీరే? ఆ బిందెలు కొట్టుకోవాలని పుల్లలు కూడా పెట్టినా. అయ్యో, అంటే మీకు ఇష్టం అలా కొట్టుకుంటే ఒకరు? నేత్రానందం అంటారు కదా, అంటే చూడంగానే ఎవరైనా కొట్టుకుంటే. మీరు మూవీలో విలనా? అంటే ఎవరైనా కొట్టుకున్నా, ఎవరైనా ఏడుస్తున్నా ఆనందపడ్డం అదేం ఉండదు, కానీ ఓకే ఓకే మంచిగా గొడవ పెట్టుకున్న ఆ రోజు తిండి లేకపోయినా బాధలేదు, కానీ నేను అన్ని రకాలుగా ఉన్నాయి. ప్రేమ చూపించేది ప్రేమ చూపిస్తా. నా ముందు ఎవరైనా సరే ఆకలి అంటే మాత్రం నేను తట్టుకోలేను. అది నాకు లేకపోయినా సరే వాళ్ళ కోసం అప్పటికప్పుడు వండైనా సరే పెడతా. అమ్మ అనే మాటకి ఎడిక్ట్ అయిపోతా. నాకు ఏ పిల్లపైనా లేకపోయినా సరే, ఎందుకంటే నాకు అబార్షన్ అయింది, సో పిల్లలు కూడా పుట్టలేరు సిచ్యువేషన్ గా అది. కాబట్టి
నన్ను అమ్మ అని ఎవరైనా పిలిస్తే వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేస్తాయి అమ్మ అనే మాటకి. ఇప్పుడు మీరు చెప్పారు కదా మీ లైఫ్ స్టోరీ ఏదైతే ఉందో, సేమ్ నార్త్ లో ఒక కపుల్ ఇలానే ఉన్నారు. సో ఆయనకు కూడా క్యాన్సర్ వచ్చి ఒక అమ్మాయి చాలా లాస్ట్ వరకు చూసుకొని, సో చూస్తుంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఎక్కువ లాయల్గా ఉన్నారు, అమ్మాయిలు ఎక్కువ కష్టపడుతున్నారు. ఇప్పటికైనా తెలియాలి, చాలా మంది అమ్మాయిలు మోసం చేస్తారు, అమ్మాయిలు హ్యాండ్ ఇస్తారు, అది ఇది అని అంటారు. ట్రూగా లవ్ చేసే వాళ్ళు ఉన్నారు నాతో సహా. అయ్యో కానీ టైం తీసుకుంటారు అబ్బా లవ్ చేయాలంటే. నేను ట్రూగా లవ్ చేసిన అన్నది తన ఒక్కరికి తెలిసే చాలు, ప్రపంచానికి తెలిసిన అవసరం ఏం లేదు. కానీ తను ఒక్కరికి తెలుసు, తను చనిపోయే ముందు ఒప్పుకున్నాడు, చనిపోయే ముందు చెప్పుకొని కొన్ని చికాకులు కూడా చేసిండు. అవన్నిటికీ సారీ చెప్పి నా పాదాలు కూడా పట్టుకొని సారీ చెప్పిండు. అంతకు మించి భర్త చెప్పింది అని మించి ఇంకేముంటది. మీరు ఇది నమ్ముతారా? అంటే అమ్మాయి ట్రూగా లవ్ చేస్తే అబ్బాయి మోసం చేస్తాడు, అబ్బాయి ట్రూగా లవ్ ఖచ్చితంగా నమ్ముతా. ఇద్దరు ట్రూగా లవ్ చేసుకుంటే అసలు హ్యాండ్ ఇస్తాడు. నిజమే అంటారు అది? నిజం, ఇది మాత్రం పక్కా నిజం. ఇది అంటే ఇద్దరు వైపులు ఏదో ఒకళ్ళు అబ్బాయి. ఇంకా విషయం చెప్పాలంటే నా దృష్టిలో అమ్మాయిలు 100%లో 10% మాత్రం నిజంగా జెన్యూన్ ఉంటారు, కానీ అబ్బాయిలు మాత్రం 90% జెన్యూన్ ఉంటారు. 90% అబ్బాయిలే. నేనైతే ఖచ్చితంగా చేస్తాను. అబ్బాయిలు ఎక్కువ ట్రూగా లవ్ చేస్తారంట. వాళ్ళు లవ్ చేయరు, టైం పాస్ చేస్తారు వాస్తవానికి. ఏ అమ్మాయిని చూసినా అమ్మాయితో మాట్లాడాలి, చూడాలి, మాట్లాడాలి అంటారు, గిలకాలి అని కూడా అట్లా ఉంటారు. కానీ ఒక్కసారి ఇష్టపడి వాళ్ళకు మనసు ఇచ్చిండ్రా సచ్చేంత వరకు ఉంటారు. ఇది మాత్రం పక్క. అవునా? అలాంటి అబ్బాయిలు ఉన్నారా మన హైదరాబాద్? ఖచ్చితంగా, హైదరాబాద్ కాదు ఖచ్చితంగా ఉన్నారు, కాకపోతే మనకు తెలియదు అంతే. తెలీదు. నా దగ్గర 2000 మంది తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళని అందరినీ చూసి 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 నాకు అర్థమైపోయింది. ఓకే, ట్రూగా లవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఖచ్చితంగా. అసలు మీ డ్రీమ్ ఏంటి, గోల్ ఏంటి? ఇప్పుడు ఫైనల్ గా ఏమవుదామని? ఆర్టిస్ట్ అవుదామని, ఇన్ఫ్లుయెన్సర్ అవుదామని? నా డ్రీమ్ గోల్ అంటే అప్పట్లో ఏం లేకపోతుండే, కానీ ఇప్పుడు మాత్రం ఒకటి ఉంది. సో నా అంతటా నేనే ఫస్ట్ ఒకటి ఏంటంటే నా స్టోరీ, నా లైఫ్ మీరు వినే ఉంటారు. ఇప్పుడు నేను నా లైఫ్లో ఇంకా కొడుకు పాత్ర అనేది కూడా ఉంది. ఇవన్నిటికీ నా నెగిటివ్ కామెంట్స్ కూడా చాలా వచ్చినాయి. నా కొడుకు అంటే ఏజ్ పరంగా చూసుకుంటే మీరికి 5 years గ్యాప్ మా ఇద్దరికి. ఒళ్ళో పడుకున్నప్పుడు అని ఇట్లా అంటే నాకు ఇప్పుడు ఎవరైనా సరే మనకు కడుపులో కడపారగన్నా మన సంతత అన్నదమ్ములు ఉన్నా మనకు అంత ప్రేమ ఉండదు. బయటల మీదనే మనకు ప్రేమ ఉంటుంది, అయ్యో నాకు ఉంటే బాగుండు అని చెప్పేసి. అట్లా నా కొడుకుని చూసుకోవడం వల్ల కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి చుట్టుపక్కల. భర్త చనిపోయినప్పుడు కూడా ఇట్లా బొట్టు పెట్టుకున్నప్పుడు సంథింగ్ ఇట్లా అన్నప్పుడు కూడా ఎదురుండొద్దు వాళ్ళు ఇట్లాంటివి కూడా చాలా వచ్చినాయి. అంటే అందరూ అన్న నేను ఒక్కరు ఇద్దరు 100 మంది అనకపోవచ్చు, 100లో ఒక్కరు అంటే చాలు. అట్లా వచ్చిన కామెంట్స్ వల్ల నేను బాగా డిస్టర్బెన్స్ అయినా. ఇక నా కొడుకు అని చదువుకున్నా అని చెప్పాను కదా, తనంటే ఏంటిది అసలు మా ఇద్దరు రిలేషన్ అంటే ఏందో ప్రపంచానికి ఖచ్చితంగా తెలిసేటట్టు అయితే నేను చేస్తా అనేది ఒకటి అనుకున్నా. తెలిసేటట్టు ఖచ్చితంగా చేస్తా, నేను అంటే ఏందో ప్రూవ్ చేస్తా అనేది మైండ్లో అనుకున్నా. అప్పుడు ఏ టైంలో అనుకున్నానో నాకు తెలియదు, కానీ అప్పుడు నాకు అసలు ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటో తెలియదు, ఐడి అంటే ఏంటో తెలియదు. కానీ అదే రోజు అది ఈ రోజు మొత్తం మాట్లాడి చెప్తాను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. సో నేను అనుకున్నా నా స్టోరీ తీయాలి, ఆఫర్ అయితే తీస్తా ఖచ్చితంగా. ఏ యాక్టింగ్ ఎలాంటి వాళ్ళు ఏది ఇచ్చినా పేడనైతే చూసుకోకుండా ఖచ్చితంగా ఏ పేడైనా సరే వాళ్ళు తక్కువ తీస్తే తక్కువలోనే తీసుకుంటా, ఎక్కువైతే ఎక్కువనే తీసుకుంటా. కానీ వాళ్ళకి తగ్గట్టు నేను యాక్టింగ్ చేసి వాళ్ళకి ఇస్తా. దాని తర్వాత నా మీద నేనే స్టోరీ తీసుకుందామని ప్లాన్ చేసిన. ఆల్రెడీ స్టోరీ చెప్పడం జరిగింది. నా దగ్గర ఉండే సన్నీ స్వాగ్ వాడు తీస్తా అని అన్నాడు, నా DOP వాడు కూడా తీస్తా అన్నాడు. కాబట్టి నాకైతే నమ్మకం వచ్చింది, ఖచ్చితంగా. యాక్టింగ్ అలవాటు ఉందా చిన్నప్పటి నుంచి? అంటే ఎక్స్ప్రెషన్స్ చిన్నప్పటి నుంచి యాక్టింగే కదా చేసేది మన జీవితంలో. అది కూడా నిజం అనుకోండి, అంటే కెమెరా ముందు భయపడతాం కదా చేయడానికి. జీవితం మొత్తం యాక్టింగే, నేను వేసేదంతా యాక్టింగే. ఇప్పుడు యాక్టింగ్ కాదు కదా, ఇప్పుడు యాక్టింగ్ కాదు, చిన్నప్పుడు జ్వరం రాకపోయినా వచ్చిందని ఇట్లాంటి ఉంటాయి కదా, ఇవన్నీ యాక్టింగ్ కాబట్టి ఏమనిపోయలే. కెమెరా ముందు భయం వేసింది ఫస్ట్. అంటే ఎవరు లేరు నాకు అప్పుడు, చిన్న 2 ఆడపిల్లలు ఉండే, వాళ్ళిద్దరు రీసీళ్ళు అట్లా అట్లా వెళ్తుంటే, అరే కొంచెం వీడియో తీయవారా అని అంటే, అక్క మాకేం లేదా అని అడిగేటోళ్ళు మా దగ్గర ఉండేటోళ్ళు. ఏం కావాలరా అంటే ఏదైనా ఒకటి అక్క అని అంటే నాకు అర్థమైపోయేది. సర్లేరా రండి అనేసి తీయడం. దాని తర్వాత కొంచెం ఫేమస్ అయిన తర్వాత తిరుపతి అని, దాని తర్వాత ప్రతి ఒక్కరు సన్నీ బన్నీ అని అందరు నా తమ్ముళ్ళు అందరూ కూడా వచ్చి వీడియోలు తీయడం స్టార్ట్ చేసారు. ఇక ఫైనల్ గా అయితే ఒక్కొక్క 5-6 DOPలు నాకు సెట్ అయిపోయి ఇక నాతోటి ఫోన్ చెట్టున్నారు ఇప్పుడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.